ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు చేసిన కార్యాలు, అలాగే బాప్తిస్మకుడైన యోహాను గురించి ప్రభు ఇస్తున్న సాక్ష్యాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాము. అలాగే ప్రభువుని ప్రేమించేవారు ఎలా ఉంటారు? ఎంతగా ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ 7వ అధ్యాయంలో ఉన్నాయి. లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన తన మాటలన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులున్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి. ప్రియసస్లారా, యేసుక్రీస్తు ప్రభు జనసమూహాలకి అనేకమైన విషయాలు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్న సందర్భంలో ఆయన మాటలన్నీ సంపూర్ణంగా వారికి వినిపిస్తూ కపెర్నహూముకి తిరిగొచ్చారు. తిరిగొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి అంటే 100 మంది పైన ఉండే అధికారి. 100 మంది సైనికులకు పైన ఉండే ఒక అధికారి యేసయ్యను గురించి విన్నాడు. చాలా మంచి విషయాలు విన్నాడు. అయితే అతనికి ప్రియమైన దాసుడొకడున్నాడు. అతడు రోగి అయి ఉన్నాడు. ప్రియమైన దాసుడు గనక రోగంతో బాధపడుతున్నాడు గనక ఈ యేసు ప్రభువు స్వస్థపరుస్తాడని ఆయనకు ఒక నమ్మకం ఉంది. అందుకనే యూదులలో పెద్దల్ని పిలిచి, చూసారా, యేసు ప్రభుకి తనిస్తున్న గౌరవం. పెద్దలను పిలిపించాడు. పెద్దల ద్వారా మాట్లాడిద్దామని ఆశపడి పెద్దలను యేసు యొద్దకు పంపి, అయ్యా, ఇదిగో మాకు తెలిసిన ఒక శతాధిపతి ఉన్నారు. వారికి ఒక దాసుడున్నాడు. ఆ దాసునికి ఇదిగో పలానా రోగం వచ్చింది. మీరు స్వస్థపరచగలరని ఈ శతాధిపతికి నమ్మకం ఉంది. అందుచేత మిమ్మల్ని సహాయం కోరమని మమ్మల్ని పంపాడు అని ఈ విన్నపంతో పెద్దలు యేసు దగ్గరకు వచ్చారు. యేసు దగ్గరకు ఈ పెద్దలు రావటం ఒక విషయమైతే వారింకా సాక్ష్యంగా చెప్తున్నారండి. ఏమనంటే, అయ్యా యేసయ్యా, ఈ మేలు నువ్వు ఇతనికి చెయ్యొచ్చు. ఇతడు యోగ్యుడు. మేలు పొందుకొనటానికి యోగ్యుడయ్యా. ఎందుకంటే మన జనులను, మన యోధులను ప్రేమించి ఈయన తన ఖర్చులతో మన కోసం ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. అందుకే ఆ కార్యాలను బట్టి ఇతడు నిజంగా యోగ్యుడయ్యా. యోగ్యుడైన ఇతనికి మేలు చెయ్యొచ్చు. మీరు దయచేసి చెయ్యండని ఆయననంట మిగుల బ్రతిమాలుతున్నారంట. చూసారా? ఈ శతాధిపతి చూడండి, నమ్మిక ఉంచి యేసు దగ్గరకు పెద్దల్ని పంపితే, ఆ పెద్దలు
శతాధిపతి పక్షంగా బతిమాలుతున్నారు యేసయ్యను. అయ్యా! ఇతడు యోగ్యుడు. మేలు పొందకండానికి పాత్రుడు. ఎందుకంటే మన జనులు ప్రేమించాడు. సమాజ మందిరాన్ని కట్టించాడు అంటూ వారు చెప్తున్నారు. చెప్తుంటే యేసయ్య సరే వీళ్ళు బ్రతిమాలుతున్నారని వారి మాటలను గురించి, శతాధిపతిని గురించి వారు విన్న విషయాలను బట్టి సరే పదండి వెళ్దాము అని బయలుదేరారు. వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటంటే మరలా ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకొస్తున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకొని, "అయ్యా! నా స్నేహితులారా వెళ్ళండి. ఆయనతో చెప్పండి. అయ్యా! నేను నీవు వచ్చేంత గొప్పోడిని కాదు. అంతటి పాత్రుడిని కానయ్యా. నువ్వు శ్రమ పుచ్చుకోవద్దయ్యా. ఒక్క మాట సెలవివ్వవా? నీవొక్క మాట మాత్రం సెలవిస్తే చాలు కార్యం జరుగుతుంది ప్రభూ. మాట సెలవివ్వు. ఒక్క మాట పలుకు. నా రోగి స్వస్థపడతాడు. నా దాసుడైన రోగిగా ఉన్న అతగాడికి మేలు కలుగుతుంది. ఒక్క మాట చెప్పయ్యా. నీవంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను ఒక శతాధిపతినే. నా క్రిందన సైనికులున్నారు. వారు నిన్ను రమ్మంటే వస్తారు. పొమ్మంటే పోతారు. అధికారం ఎట్లా ఉంటుందో, ఆధిపత్యం ఎట్లా ఉంటుందో నాకంతా తెలుసయ్యా. కానీ నీతో పోలిస్తే నేనేమాత్రపు వాడను అంటూ స్నేహితుల ద్వారా మరొక సమాచారం యేసు దగ్గరికి పంపితే, యేసయ్య అతని విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడిపోయి జనసమూహం వైపు తిరిగి, చూసారా ఇశ్రాయేలీయుల్లో కూడా నేను ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు అంటున్నాడు ప్రభు. విశ్వాసులారా, ఆ శతాధిపతి యొక్క విశ్వాసం చూడండి. గత అధ్యాయంలో మనం చూసాము యేసు మీద అనేకులు పడుచూ ఉన్నారు. ఆయన మీద ఆయన్ను స్వస్థత పొందుకోవాలని, ఆయన తాకాలని, ఆయన ప్రభావం మేము పొందుకోవాలని, ఆయన చేయి ఉంచితే చాలని అట్లంతా ఎందరో ఆయన మీద పడుతూ ఉంటే, ఇతగాడి నమ్మిక చూడండి. ఈయన గొప్ప దేవుడు. దూరాన ఉండి ఒక మాట సెలవిచ్చినా నా దాసునికి మేలు కలుగుతుంది ప్రియసాసి. నీకెంత విశ్వాసముంది ప్రభువు మీద? ప్రభువు నీ కొరకై, నా కొరకై దిగివచ్చిన మహనీయుడు, మహామహిమ గల దేవుడని, ఆయన మనకు ప్రభువు అని మీరు నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? విశ్వసించిన వారైతే ఈయన చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించి, ఈయన పక్షంగా నిలవటానికి ఇష్టపడి, మనసు మార్చుకొని, పాపాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధతను అనుసరిస్తూ బాప్తిస్మం పొంది యేసులో సాగాలన్న దృఢమైన నిశ్చయత మీలో ఉందా? ఇతడు చూడండి, నేను యోగ్యుడినే కానయ్యా నువ్వు రావటానికి అంటున్నాడు. కానీ ఈవేళ యేసయ్యనే ఆరాధిస్తూ, సేవిస్తూ ఉన్నవారు కూడా యేసయ్య విలువ తగ్గిస్తూ ఉంటే, యేసయ్యను గురించి విన్నాడితడు. ఇతడు యూదుడు కూడా కాడు. అట్లాంటిది ఇతడు యేసయ్యను గురించి తెలుసుకొని, ఆయన మీద నమ్మకముంచి తన్ను తాను ఎంతగా విధేయతతో దేవుని ఎదుట కనపరుచుకుంటున్నాడో చూస్తూ ఉన్నారా? యేసయ్యను ఆరాధిస్తున్న మనము యేసయ్యని చులకన చేస్తూ ఉంటే, యేసయ్యను గురించి విన్నవారేమో ఆయన గౌరవిస్తూ ఉన్నారు. నిజమే కదా! ఎలాగుంటున్నాం మనము ఈవేళ? మీ విశ్వాసపు పరిమాణం ఎంత? మీలో బలమైన విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు కదా! మరి దేవుడున్నాడు. తను వెదుకువారికి ఫలం దయచేస్తాడు. ఈయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఈయన కోసం నేను పరిశుద్ధంగా బ్రతికితే, ఇదిగో నన్ను ఉన్నతమైన లోకంలో, ఆ పరిశుద్ధ నగరంలో నన్ను చేరుస్తాడు అన్నంత విశ్వాసము, ప్రేమ, దేవుని మీద ఒక నమ్మకం చూడండి. ఈ శతాధిపతి ఎంత చక్కగా యేసుక్రీస్తు దగ్గర సాక్ష్యం పొందుతున్నాడో. యేసుక్రీస్తు సాక్ష్యం చెప్తున్నారు జనసమూహాలకు తిరిగి. ఇశ్రాయేలీయుల్లో కూడా నేనింతటి విశ్వాసాన్ని చూడలే అంటున్నారు ప్రభు. స్నేహితులు ఆయన దగ్గర నుండి ఈ మాటలు చెప్పి మరలా శతాధిపతి ఇంటికి వెళ్లి చూసేసరికి అద్భుతం జరిగింది. దాసుడు స్వస్థపరచబడ్డాడు. చక్కగా ఉన్నాడు. ఆయన మాట, ఆయన మీద విశ్వాసం మనల్ని
స్వస్థపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది, మేలులు చేస్తుంది. ఆయన మీదున్న నమ్మకమే మన జీవితాల్లో కార్యాలు చేస్తుంది. మనం ఏమీ చేయలేం. కానీ మన దేవుడు అన్నీ చేయగలడు. భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త ఆయన. ఆయన మీద నమ్మకం ఉంచండి. సొంత శక్తి మీద కాదు. ఇంటనున్న లేదా పక్షానున్న జనులు కాదు. జనములు నాకున్నారు, నాకు అండగా ఉన్నారు అనేది కాదు. లేదా నా వెనక ధనబలం ఉన్నది కాదు. ధనాన్ని, జనాన్ని లేదా గొప్ప అధికారుల అండను కాదు. యేసు మీద నమ్మకం ఉంచాలి. యేసయ్యను నమ్మిన వారు ఇదిగో మేలులు పొందుకుంటారు. ప్రియ విశ్వాసి, నీవు ఎంతగా నమ్ముతున్నావు? దేవుణ్ణి నమ్మాలి. నమ్మిన వారి పక్షంగా మేలులు జరుగుతాయి. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవురాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయనను అతని ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరచిరి. ప్రియశ్వాసులారా, కపెర్నహూములో ఉన్నప్పుడు వచ్చిన శతాధిపతి దగ్గర నుండి వచ్చిన విన్నపాన్ని బట్టి ప్రభువు బయలుదేరి వెళ్ళటం, దారిలో ఉండగానే శతాధిపతి విశ్వాసం మేరకు ఒక మాట ద్వారానే అతని దాసుడు స్వస్థత పొందుకోవడం జరిగింది. వెంటనే ఆయన నాయీను అనే ఒక గ్రామానికి వెళ్ళారు. ఇది యెరూషలేంకి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి యేసయ్య వెళుతున్నారు. వెళుతున్నప్పుడే ఆయనకు ఎదురుగా ఒక చిన్నవాడు చనిపోయి పాడె మీద మోసుకొని పోబడుచు ఉన్నాడు. ఆయన అలాగ ఆగి చూస్తే ఒక ఆమె బాగా ఏడుస్తుంది. ఊర్లో అనేకులొచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. ఆమె విధవరాలు. ఒకడే కుమారుడు. ఒకగానొక్క కుమారుడు చనిపోయాడని ఎంతో వేదనతో బాధపడిపోతూ ఉంది. బాధపడిపోతుంది. అనేకులు ఓదార్చడానికి వచ్చారు. "అమ్మా ఏడవకమ్మా" అని ఎంతో ధైర్యం చెప్పారు. కానీ ఎవరి మాట ఆమె దుఃఖాన్ని పోగొట్టలేకపోయింది. ఆ సమయమందే ప్రభు ఆ ప్రాంతానికి రావటం. ఆయన చెప్తున్నారు, "అమ్మా ఏడవకు" అని చెప్పి పాడె మోయిచున్న వారి దగ్గరికి వెళ్లి పాడెను ముట్టగా మోయిచున్న వారు ఆగిపోయారు. ఆగిపోగానే యేసు ప్రభు మాట సెలవిస్తున్నారు. "చిన్నవాడా లే, లెమ్మని నేను నీతో చెప్తున్నా." అనగానే ఆ చిన్నవాడు లేచాడు. అద్భుతం. చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనందరికీ తెలుసు. అనేకులు రావటం, చూడటం, చివరిగా అంతిమ యాత్ర కోసం సిద్ధం చేయడం. ఇలా అన్నీ జరుగుతాయి కదా! అన్నీ జరగటానికి కాస్త సమయం కూడా పడుతుంది కదా! అవన్నీ జరిగిపోయాయి. ఇక చివరగా సమాధి చేయడానికి తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్తున్న ఆ చివరి సమయంలో యేసుక్రీస్తు అద్భుతం చేశారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు యేసయ్య ఈ కార్యం చేశారంటే, ఆమె యందంట దేవుడు కనికరపడ్డారంట. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తుకి దీనుల మీద తన్ను తాను దీనులుగా చేసుకొని ప్రభు సముఖంలో వినయంతో ఉండేవారి మీద, అలాగే స్థితిని బట్టి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నవారి మీద ప్రభు చాలా కనికరాన్ని చూపుతూ ఉంటారు. దేవుని కనికరం ఆయన కొరకు ఎదురు చూసే వారి మీద ఎప్పుడూ నిలిచి ఉంటుంది. దీనుల మీద ఎల్లప్పుడూ ఆయన కనికరం ఉంటుంది. యథార్థవంతుల మీద, నీతిమంతుల మీద, భక్తిపరుల మీద, పూర్ణ హృదయంతో దేవుని సేవించే వారి మీద, తమ్మును తాము తగ్గించుకుంటూ ప్రభువుని హెచ్చించే వారి మీద ఆయన కనికరం ఎల్లప్పుడూ ఉంటుంది.
కనికరపడ్డ దేవుడు చూడండి ఎంతటి కార్యాన్ని చేశారో. అందరి మాటలు ఆమెకి ఓదార్పునివ్వలేకపోయింది గానీ, యేసు మాట ఆమెకు పట్టలేనంత ఆనందాన్ని దయచేసింది కదా! ఆ బిడ్డను బ్రతికించి తల్లికి అప్పచెప్తే, తల్లి చాలా సంతోషించింది. జనులు దేవుని మహిమపరుస్తున్నారు. దేవుడు మనకు దర్శనమిచ్చాడు. మనలో ఒక ప్రవక్త బయలుదేరాడు. దేవుడు నిజంగా మనల్ని దర్శించారు. అందుకే ఒక ప్రవక్తను పంపారంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, దేవుని దృష్టి యందు వినయ భయభక్తులతో మనమున్నట్లయితే ప్రభు కనికరాన్ని పొందుకుంటాము. కనికరించు దేవుడు, కటాక్షం చూపే దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కటాక్షము గల దేవుడు, కృపా కటాక్షము గల దేవుడు, కృపా కనికరములు గల దేవుడు అంటూ అనే మాట అనేక పర్యాయాలు వాడబడింది. దేవుడు కనికర పూర్ణుడు, కటాక్షించే దేవుడు, కృప చూపే నాథుడు. ఈ దేవుని ఎదుట దేన మనసుతో నిన్ను నీవు ఆయన సముఖమందు తగ్గించుకుని వినయంతో ఉన్నట్లయితే ప్రభు నీ పక్షాన కూడా కనికరం చూపి నీ జీవితంలో కూడా మంచి కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ విశ్వాసులారా, దేవుని కనికరము పొందుకునే వారంగా ఉండాలి తప్ప, దేవుడు కనికరించాలని మనసు నిలిపినా కొందరి పరిస్థితులను బట్టి కనికరం చూపలేరు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. దేవుడు కనికరిస్తే చూసారా జీవితంలో ఆమెకెంత ఆనందం కలిగిందో. ఆమె బాధంతా పోయింది. ఇక ఆమె ఏడుస్తూ ఉంది. అయ్యో! నాకింకెవరున్నారు? ఉన్న ఒక్కగానొక బిడ్డ లేడే అంటూ ఎంత రోదించిందో. ఇప్పుడు పట్టలేనంత సంతోషం జీవితంలోకొచ్చేసింది. ప్రియ విశ్వాసులారా, ఇక నాకు ఆధారం లేదు అనుకుంది. ఆమె దేన్ని బట్టి కృంగిపోయిందో, ఆ విషయంలో ఆమెకు సంతోషాన్ని కలిగించాడు దేవుడు. దేవుడు ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన్ని నమ్ముకున్న వారికి కృప కలుగుతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 17వ వచనం నుంచి ఆయన్ను గూర్చిన ఈ సమాచారము యూదయందంతటా చుట్టుపట్ల ప్రదేశములందంతటా వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులను గూర్చియు అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవు వాడవు నీవేనా? లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్ర ఆత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడాయన, మీరు వెళ్లి కన్న వాటిని, విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధియగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువును గురించిన సమాచారం బాగా వ్యాపిస్తూ ఉంది. యోహాను శిష్యులు యోహానికి ఈ విషయాలు తెలియజేస్తూ వచ్చారు. ఇలా ఇలా జరుగుతుంది. యేసుక్రీస్తు అనే ఆయన ఇదిగో ఇన్నిన్ని కార్యాలు చేస్తున్నారని తెలియజేస్తుంటే, ఇద్దరు శిష్యుల్ని పిలుచుకొని, మీరు వెళ్ళండి, ఆయన్నే నేరుగా అడగండి. రాబో వాడవు నీవేనా? మేము ఇంకెవరి కోసమైనా కనిపెట్టుకోవాలా? మాకీ విషయాన్ని తెలియచేయండి అని అడగమని పంపిస్తే శిష్యులొచ్చి అడిగారు. అయ్యా! మమ్మల్ని యోహాను గారు పంపించారు. రాబోవారు మీరేనా? మేము ఇంకొకరి కోసం కనిపెట్టాలంటే, మేము అందరము ఎదురు చూస్తున్న మెస్సియా మీరేనా? అంటూ ప్రశ్న అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఇలా చెప్తున్నారు. ఇదిగో మీ ముందే ఎన్నో కార్యాలు జరిగాయి కదా! మీరు కన్న వాటిని, విన్న వాటిని వెళ్లి యోహానుకు చెప్పండి. చూపు లేని వారికి చూపు దయచేయబడుతుంది. మాట్లాడలేని వారు మాట్లాడుతున్నారు. వినలేని వారు వింటున్నారు. బీదలకు సువార్త అందుతుంది. చచ్చిన వారు లేస్తున్నారు. కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు. ఈ సమాచారాన్నంతా మీరు వెళ్లి యోహానుకు తెలియపరచండి. మరో మాట, నా గురించి అభ్యంతర పడని వాడే ధన్యుడు అంటూ వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రియ విశ్వాసులారా, యేసుని
విశ్వసించాలి. నమ్మాలి ఈయన గొప్ప దేవుడని. ఈయన విషయంలో అభ్యంతర పడేవారు ధన్యులు అనిపించుకోలేరు. అభ్యంతర పడేవారికి మేలెలా కలుగుతుంది? అభ్యంతరాలు, అనుమానాలు ఉండకూడదు కదా! దేవుడు సర్వశక్తివంతుడు. ఆయన గురించి అభ్యంతర పడకూడదు. ఇదేంటి ఈయన చేస్తాడా? ఈయన చేయగలడా? ఈయన ద్వారా జరుగుతుందా? ఈయననే మేము నమ్మాలా? ఈయన నిజంగానే మా కోసం త్యాగం చేశారా? నిజంగా మేలు చేస్తారా? ఇలాంటి అభ్యంతరాలున్నవారు ముందుకు సాగలేరు. విశ్వాసం ఉన్నవారే భక్తిలో ముందుకు కొనసాగుతారు. విశ్వాసం లేని వారు దేవునికి ఇష్టలై ఉండలేరు. దేవునిలో కూడా సాగలేరు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉన్నవారు దేవుడిని చూస్తూ ముందుకు సాగుతారు. దేవుని కృప కోసం, దేవుని రాజ్యం కోసం ముందుకు సాగిపోతారు. కార్యాల కోసం చూసిన వారు కార్యం జరగగానే ఇక అభ్యంతర పడతారు. కొన్ని సందర్భాల్లో కార్యాలు జరగకపోయినా అభ్యంతర పడతారు. అభ్యంతర పడేవారు ఏనాటికి దేవుని దగ్గరికి చేరలేరు. ఏ అభ్యంతరం లేక విశ్వసించువారు మాత్రమే ప్రభువుని చేరగలుగుతారు. ప్రియ విశ్వాసి, నువ్వు విశ్వాసమేనా? అభ్యంతర పడుచున్న వ్యక్తివా? యోహానుతో ప్రభు అదే చెప్తున్నారు. ఇదిగో ఇవన్నీ చెప్పండి వెళ్లి. నన్ను గురించి అభ్యంతర పడని వాడే ధన్యుడని కూడా చెప్పండి అని వారికి సమాధానం ఇచ్చారు. 24వ వచనం. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానును గురించి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున? మీరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములో ఉందురు. అయితే మీరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గములను సిద్ధపరచునని ఎవరిని గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రియసస్లరా, యోహాను గురించి ప్రభు మాట్లాడుతున్నారు. యోహాను పంపిన శిష్యులకు యేసుక్రీస్తు ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జనసమూహంతో ప్రభు మాట్లాడుతున్న విషయం. ఇదిగో మీరు అరణ్యానికి ఎందుకు వెళ్లారు? ఏం చూడ్డానికి వెళ్లారు? యోహాను గురించి మీతో చెప్పనా? అతడు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. చక్కటి ప్రవక్త. బైబిల్ గ్రంథంలో మీరు చదివారా? పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. అతడు నీ మార్గాలు సిద్ధపరచునని ఎవరి గురించి వ్రాయబడిందో మీరు ఎరుగుదురా? అతడే యోహాను. యేసుక్రీస్తుకు ముందుగా పంపబడినవాడు. యేసుక్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆ మార్గాలు సిద్ధం చేసినవాడు. ఒక దారి ఏర్పాటు చేసినవాడు యోహాను. యేసుక్రీస్తు ఏ పద్ధతులతో బోధించబోతున్నాడో, యేసుక్రీస్తు ఏ దారి గుండా జనాల్ని నడిపించబోతున్నారో ఆ దారికి ఒక ఆగమన దూతగా ఇతడు పంపబడ్డాడు. ఏర్పాట్లు చేసిన వ్యక్తిగా ఈయన నిలిచాడు. అతడే యోహాను. అయితే ఒక విషయం వినండి. ఇతడు గొప్పవాడు. అయితే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యములో అల్పుడైన వాడు ఇతని కన్నా గొప్పవాడవుతాడు. అంటే ఇతడు దేవుని చేత పంపబడిన వాడు గొప్పవాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా ఉండి దేవుని కృపను పొందుకుని దేవుని రాజ్యానికి ఎవరైతే చేరతారో వారు యోహాను కన్నా గొప్పవారే అనిపించుకుంటారని ప్రభు చెప్తున్నారు. విశ్వాసులారా, మీరు దేవుని రాజ్యంలో ఉన్నారా? దేవుని రాజ్యానికి మీరు ఒక పాత్రులుగా, ఒక వారసులుగా దేవుని రాజ్యంలో ఉండేవారుగా మీరున్నారా? అయితే మీరు గొప్పవారుగా ఎంచబడతారు. యోహాను యేసు మార్గాలను సిద్ధపరచడానికి ఆగమన దూతగా ముందుగా పంపబడినవాడు. కానీ సంఘమయ్యున్న మనమెవరో తెలుసా? ఆ యేసుక్రీస్తు దేవుణ్ణి విశ్వసించి ఆయన రక్తం చేత కొనబడిన వారం, కడగబడిన వారం. దేవుడు నీతిమంతులుగా ఉచితంగా మనల్ని తీరుస్తూ ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన బిడ్డగా మారి ఆయన రాజ్యమనడి సంఘంలో నీవు ఒక బిడ్డగా ఉన్నావా? ప్రియ విశ్వాసి, దేవుడిచ్చే రాజ్యం చాలా గొప్పది.
దేవుడు మనకై ఏర్పాటు చేసినవి ఉన్నతమైనవి. వాటిని మనం అందుకోవాలంటే ఇహలోక సంబంధమైన అల్పమైన వాటిని, వ్యర్థమైన వాటిని సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి, ఆయన రక్తం చేత కడగబడిన వారమై, శుద్ధి చేయబడిన వారమై పరిశుద్ధులంగా ముందుకు సాగాలి. ఆయన మనల్ని లోకంలో నుండి తన రక్తమనే అమూల్యమైన వెల చెల్లించి, ఎవరు వెల కట్టలేని వెల మన కోసం ఆయన చెల్లించారు. మనం ఆయన రాజ్యంలోనికి చేరటానికి ఆయనిచ్చిన ధనం ఎంత? అంటే ఆయన మన కోసం ఇచ్చిన వెల ఆయన రక్తం, పరిశుద్ధ రక్తం. యవన కాల పాపం లేని పరిశుద్ధ రక్తం మన కోసం చిందించాడు. ఒక తండ్రి ఉన్నాడట. అతడు వడ్రంగి. అతని కుమారుడికి ఒక పడవ బొమ్మను తయారు చేసి ఇచ్చాడట. పడవను చాలా అందంగా తయారు చేసి ఇచ్చాడు. ఆ బిడ్డకు ఆ పడవ బొమ్మ చాలా నచ్చింది. ప్రతిదినము సాయంకాలపు వేళ ఆ పడవ బొమ్మను నీళ్లలో వదిలి ఆడుకుంటూ ఉండేవాడు. ఒకానొక దినాన నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. అందుకే పడవ కొట్టుకొని పోయింది. కానీ ఆ బిడ్డ ఆ పడవ కోసం ప్రయత్నించాడు. దొరకల. అలాగని ఆ పడవనేం మర్చిపోలా. గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. చాలా ఆశగా దాని మీద ఆశపడుతూ ఉండేవాడు. తండ్రి, నైనా నేను నీకు ఇంకొకటి తయారు చేసి పెడతాను. బాధపడకని చెప్పినా, ఆ బొమ్మ కోసం ఆ బిడ్డ నిరీక్షిస్తూ ఉండేవాడు. ఒకానొక దినాన ఊరిలో సంత జరుగుతుంటే తండ్రి కుమారులిద్దరూ వెళ్లారు. సంతలో ఒక దుకాణంలో ఇదిగో ఈ పడవ బొమ్మ వ్రేలాడగట్టి దానికి ఇంత వెల అని నిర్ణయించి అమ్ముతున్నారు. ఈ బిడ్డ అలాగ వచ్చి ఆ బొమ్మను చూసాడు. చూసి, "నాన్న ఇది నా బొమ్మ కదా! ఇది మనదే కదా!" అంటుంటే ఆ దుకాణదారుడు అంటున్నాడు, "కాదు, ఇది నాది. ఇది నీకు కావాలంటే డబ్బులు కట్టు." "లేదు లేదు ఇది నాది. ఇది మా నాన్న తయారు చేశారు" అంటూ వేగంగా అతని తండ్రిని బొమ్మ దగ్గరికి తీసుకొనొస్తే, ఆ దుకాణదారుడు అంటున్నాడు, "అది నీది అయ్యుండొచ్చు గతంలో. ఇప్పుడు నాకు దొరికింది. నేను దానికి వెల కట్టా. ఆ వెల మీరు ఇస్తేనే ఈ బొమ్మ మీకిస్తాను. వెల ఇవ్వకపోతే వెళ్ళిపోండి. మీ బొమ్మ మీరు పోగొట్టుకున్నారు" అంటూ నిర్దాక్షిణ్యంగా చెప్తే, ఆ బిడ్డ బాధ చూడలేని తండ్రి తాను తయారు చేసిన బొమ్మకే తానే డబ్బులు కట్టి బొమ్మను తీసుకొని బిడ్డకిచ్చాడట. ప్రియశ్వాసులారా, చూసారా? మన పరమ తండ్రి అయిన ప్రభువు కూడా మనల్ని అందమైన, సుందరమైన సృష్టిగా తయారు చేసుకున్నాడు. అయితే ఆది దంపతులైన ఆదాము, హవ్వలు పాపం చేశారు. పాపం వలన భాగ్యాన్ని కోల్పోయారు. విలువను కోల్పోయారు. తండ్రితో ఉండే భాగ్యాన్ని కోల్పోయారు. ఎలాగైతే సొంత బొమ్మకు తండ్రి డబ్బు కట్టి మరలా కొనుక్కోవాల్సొచ్చిందో, మనం కోల్పోయిన భాగ్యాన్ని మనకు ప్రసాదించడానికి మన ప్రభువైన యేసయ్య తన రక్తాన్నే చిందించాల్సొచ్చింది. ప్రియశ్వాసులారా, మరి మనము ఎలాగున్నాము? ఆ రక్తం చేత కడగబడి, కొనబడిన వారము. కొనబడిన తరువాత మనం కడగబడాలి. శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడిన వారమైతే ఇదిగో దేవుని రాజ్యంలో ఉంటాం. అందుకే దేవుని రాజ్యంలో అల్పుడు కూడా యోహాను కంటే గొప్పవాడిగా అనిపించుకుంటాడని ప్రభువు చెప్తున్నారు. విశ్వాసులారా, మరి నీవు ఇంతోటి విలువైన ప్రాణత్యాగం చేసి అమూల్యమైన తన రక్తాన్ని చిందించి మన కోసం వెల చెల్లించిన ఈ ప్రియ యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించి ఆయన బిడ్డగా నేడే మార్పు చెందు. ఆయన రాజ్యంలో నీకు ప్రవేశం దొరుకుతుంది. పరిశుద్ధంగా బ్రతకాలి. అలా బ్రతుకు వారికి తన రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. రాజ్యంలో ప్రవేశించిన ప్రతివారు గొప్పవారవుతారు. కారణం ఏంటంటే గొప్పతనం మనది కాదు. మనం విలువైన రక్తం చేత కొనబడిన వారం. అందుకే మనకు విలువ. ప్రియశ్వాసులారా, మరి మీరు దేవుని రాజ్యంలోని వారసులుగా మారుతున్నారా? 29వ వచనం. ప్రజలందరును సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. గాని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక
తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారి దేనితో దేనిని పోలియున్నారు? సంత వీధుల్లో కూర్చుండియుండి, మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని, మీరు నాట్యమాడరైతిరి. ప్రలాపించితిమి గాని, మీరు ఏడవని వారైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని, పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టె తినకయు, ద్రాక్షరసము త్రాగయొక్కయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరంటున్నారు. మనిషి కుమారుడు తినుచూ, త్రాగుచూ వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిబోతు, మద్యపానీయు, సుంకరులకును, పాపులకును స్నేహితుడని మీరు అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందును అనెను. ప్రియశాస్త్రులారా, యేసయ్య ఇంకా మాట్లాడుతున్నారు. ఇదిగో సుంకర్లు, పాపులు యోహాను బోధ విన్నారు. విని బాప్తిస్మం పొందారు, రక్షణ పొందారు. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు. యోహాను బోధ వినలేదు, బాప్తిస్మం పొందలేదు. వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఇందాక అదే చెప్పాను కదా. ఆయన రక్తం చేత కడగబడి, ఇదిగో నిన్ను నీవు పరిశుద్ధునిగా మార్చుకుంటూ, నీవు దేవుని చేత కడగబడి పరిశుద్ధంగా బ్రతుకుతూ, నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా యేసు కోసం సాగుతూ ఉంటే, ఇదిగో ఆయన చిత్తాన్ని కొనసాగించడానికి, ఆయన సంకల్పాన్ని నీవు కూడా ఆమోదించి బాప్తిస్మం పొంది యేసు కోసం సిద్ధపడ్డవాడవు, సిద్ధపడిన దానవు అయితే నీవు దేవుని సంకల్పంలో ఉన్నారు. అయితే పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులు అలాగ లేరంట. వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట. బాప్తిస్మం పొందలేదంట. బోధ వినలేదంట. వీళ్ళ బోధ వినని వారు, దేవుని సొత్తుగా మారని వారు, తమ మనసులు మార్చుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందక ఇంకా కాలయాపన చేస్తున్నవారు ప్రభు సంకల్పాన్ని నిరాకరిస్తున్నారట. ఇటు వారిని ప్రభు పోలుస్తున్నాడు. మిమ్మల్ని దేనితో పోల్చాలి నేను? ఈ తరము వారిని ఎలాగూ దేన్ని పోలి ఉన్నారు నేను చెప్పనా? పిల్లలు ఆడుకునే పిలుపులాట. పిల్లలట ఆడుకుంటున్నారంట. ఇదిగో పిల్లని గ్రోవి ఊదాము, రండి నాట్యమాడండి. ఇదిగో ప్రలాపము చేయండి, ఏడవండి అంటుంటే పిల్లలు ఒకరితో ఒకరు చెప్పుకొని ఆటలాడుకుంటారు కదా. అలాగు మీరు అలాంటి పిల్లకాయలను పోలి ఉన్నారు. మారరా, మార్పు చెందరా. అయితే ఒక విషయం గుర్తించండి. జ్ఞానము జ్ఞానమని దాని సంబంధాలను బట్టి తీర్పు పొందుతుంది. అజ్ఞానం అజ్ఞానమని దాని సంబంధాలను బట్టి తీర్పు పొందుతుంది. జ్ఞానం గలవారు వారి జ్ఞానాన్ని బట్టి జ్ఞానవంతులని, దేవుణ్ణి అంగీకరించిన విధానాన్ని బట్టి, దేవుని తెలుసుకున్న దాన్ని బట్టి జ్ఞానులు అనిపించుకుంటారు. కొందరు ఉన్నతమైన జ్ఞానం కలిగి ఉండి కూడా దేవుణ్ణి ఎరగక అజ్ఞానులుగా మిగిలిపోయేవారు కూడా ఉన్నారు. రేసాసి, మరి నీవే స్థితిలో నిలుస్తున్నావు? దేవుడు అనేకమైన అవకాశాలు, అనేకమైన మార్గాలు నీ ముందు తెరుస్తూ, అనేక పర్యాయాలు హెచ్చరిస్తూ ఉంటుంటే, ఆయన హెచ్చరిక మాటలు ఇదిగో పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులట పెడచెవిని పెట్టినట్లుగా ఉన్నామా? లేదంటే సుంకర్లట, పాపులంట, వారి పాపాన్ని ఒప్పుకున్నారంట, వారి దోషాలను ఒప్పుకున్నారంట, యోహాను బోధ విన్నారంట, బాప్తిస్మం పొందారంట, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చారంట. వీరు దేవుని వాక్యాలు బోధించేవారే, దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు అయ్యుండి కూడా వీరు యోహాను బోధ వినలేదంట, బాప్తిస్మం పొందలేదంట, తండ్రి చిత్తాన్నే నిరాకరించారంట. మాట వింటున్నావా? దేవుని సంకల్పంలో కొనసాగుతున్నావా? మాట వినక హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని సంకల్పాన్ని త్రోసిపుచ్చుతూ ముందుకు సాగుతున్నావా? ప్రభు ఈ రాత్రి వాక్య రూపంన ప్రశ్నిస్తూ ఉండగా నీ హృదయం దేవునికి ఏమని సమాధానం ఇస్తుంది? నీ హృదయపూర్వకంగా ప్రభువుకి సమాధానం చెప్పుకో. ఎందుకంటే ఎవరైతే వారి హృదయాలను వాక్యం వింటున్నప్పుడు పరిశీలించుకొని శుద్ధి చేసుకుని ఒప్పుకొని విడిచిపెడతారో వారు తీర్పులోనికి వెళ్ళక తప్పించుకుంటారు. ఎవరైతే హృదయపు తలుపులు మూసుకొని కఠినంగా మారిపోతారో వారు దేవుని రాజ్యానికి చేరలేకపోతారు, తీర్పు పొందటానికి సాగిపోతారు. మరి నీవెలాగున్నావు? ప్రియశాస్త్రులారా, ఒక స్త్రీ వచ్చింది. యేసుక్రీస్తు పక్షాన ఆమె ప్రేమ ఎలా కనపరిచిందో చూద్దాము రండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా
ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తల వెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో, ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇది పాపాత్మురాలని తనలో తాననుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నాను అని అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఈ 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అప్పు ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, నీవు సరిగా యోచించితివి అని అతనితో చెప్పి, ఆ స్త్రీ వైపు చూచి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని ఈమె లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదముల మీద అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిన కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రియశ్వాసులారా, ఒక పరిసయుడున్నాడు. పరిసయుడు, అయ్యా ప్రభు, మా ఇంటికొచ్చి కాస్త భోజనం చేయండి అని ఆయన అడిగారు. అడగగానే యేసు ఆ ఇంటికి వెళ్ళారు. యేసు ఆ ఇంటికి వెళ్లారని ఆ ఊరిలో ఉన్న ఒక స్త్రీ విన్నది. ఆ స్త్రీ పేరు రాయలేదు. కానీ ఆ స్త్రీని గురించి ఇలా పరిచయం చేస్తున్నారు. పాపాత్మురాలైన స్త్రీ. పాపంలో ఉన్న స్త్రీ. పాపం చేసే స్త్రీ. పాపం చేసే ఈమె యేసు ఆ ఇంట ఉన్నారని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు పోసుకుని వచ్చింది. వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతుంది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతుంది. తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి, పాదాలను ముద్దు పెట్టుకొని, ఆ అత్తరు పాదాల పైన పోసింది. పోసి ఇదంతా చేస్తూ ఉంటే, భోజనానికి పిలిసిన పరిసయుడు అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త కదా! అలాంటి ప్రవక్త అయితే ఈమె ఇలాంటామె ఎవరో ఈయనకి తెలుసు కదా! ఏంటి ఈయన దగ్గరికి రానిస్తున్నాడు అని మనసులో అనుకుంటున్నాడు. ఆ మాటలు ఎరిగిన ప్రభువు, నీతో ఒక మాట చెప్తాను. నేను నిన్నొకటి అడగాలి అనగానే, ప్రభువా అడగండి అన్నాడాయన. అనగానే, ఒకాయనకు ఇద్దరు ఋణస్థులున్నారు. ఒకాయనున్నాడు. ఆయన ఇద్దరికి అప్పిచ్చాడు. ఒకతనికి 500 దేనారాలు, మరి ఒకనికి 50 దేనారాలు. అప్పు కట్టవలసిన సమయం వచ్చింది. వచ్చినప్పుడు ఇద్దరి దగ్గర కట్టడానికి ఏమీ లేదు. ఇద్దరి పరిస్థితి దీన స్థితే. తిరిగి ఇవ్వటానికి ఏమీ లేదు. వాళ్ళొచ్చి అదే నిజాయితీగా చెప్తే, ఆ యజమానుడట ఇరువురిని క్షమించాడట. ఇప్పుడు నిన్ను నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఆయన్ని ప్రేమించారు? అంటే అయ్యా, ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారో వారే ఎక్కువగా ప్రేమిస్తారని నాకు తోచుచున్నదయ్యా. అంటంటే, అవును, నువ్వు సరిగానే ఆలోచించావు. ఇదిగో ఈమెను చూస్తున్నావు కదా! నీ మనసులో ఏవేవో అనుకుంటున్నావా? అయితే విను. నీ ఇంటికొచ్చాను. కాళ్ళు కడుక్కోండయ్యా అని నీవు నాకు నీళ్ళివ్వలేదు. ఆమె కన్నీళ్లతో నా పాదాలు తడిపింది.
తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. నువ్వు నూనెతో నా తల అంటలేదు. కానీ ఈమె అత్తరు పూసింది. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనక, ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని ప్రభువు చెప్తుంటే పరిసయ్యులు అనుకుంటున్నారు. ఈయనెవరు పాపాలు క్షమిస్తున్నాను అంటున్నాడేంటి అంటుంటే, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించింది. సమాధానం గలదానివై వెళ్ళు అని ఆ స్త్రీతో ప్రభువు చెప్పారంట. ప్రియ విశ్వాసులారా చూసారా? ఆమె పాపాత్మురాలే. కానీ ప్రభువుని గురించి విన్నది. ప్రభువుని సమీపిస్తున్నప్పుడు నుండి ఆమె మనసులో పశ్చాత్తాపం, కన్నీళ్లు. ఆమె యేసు దగ్గరికి వెళ్ళింది. కన్నీళ్లు కారుస్తా ఉంది. ఆయన్ని చూసి చూడటంతోనే ఇక ఆమెలో ఒక పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. ఈయన పరిశుద్ధుడు. నేను పాపాత్మురాలిని. నా బ్రతుకెలాంటిది? అంటూ ఎంతగానో బాధపడిపోతూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతా ఉంది. తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. వారందరూ తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి ఈయన ప్రవక్త కదా! అసలు ఇలాంటోళ్ళని ఎందుకు రానిస్తున్నాడు? ప్రత్యేకంగా ఈ పరిసయ్యులు, శాస్త్రులు పాపులని ఎవరినైతే ఎంచుతారో వారిని చాలా దూరం పెడతారు. యూదుల్లో పరిసయ్యులు, శాస్త్రులనే ఈ గుంపులు ఇతరుల్లో ఎవరైనా పాపం చేశారు, వీళ్ళు పాపాత్ములని ఎంచారంటే ఇక వాళ్ళను చూడ్డానికి గాని, కలవడానికి గాని, వారితో ఉండటానికి గాని ఇలాంటి వాటిని వేటిని ఇష్టపడరు. కానీ ప్రభువు అందరి పాపాలను క్షమించి అందరి కోసం తాను బలవటానికి భూమి మీదకు వచ్చిన మహనీయుడైన, పరిశుద్ధుడైన దేవుడు కదా! ఆయన ఆమె దీనస్థితిని అర్థం చేసుకుంటున్నాడు. ఆమె పశ్చాత్తాపం, ఆమె కన్నీళ్ల రూపంలో ఆయన పాదాల మీద పడుతూ ఉంది. అన్నింటిని మనసులో ఏడుస్తూ, తలుచుకుంటూ, ఒప్పుకుంటూ కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుంటే, తల వెంట్రుకలతో తుడుస్తుంటే అందరూ అపార్థం చేసుకుంటున్నారు గానీ, ఆమె ఏమి కోరి వచ్చిందో అది ఆయనే అర్థం చేసుకున్నాడు. ఏం చెప్పుకోలా. ఏమీ చెప్పలా. ఆయనతో ఏం మాట్లాడలా ఆమె. కానీ ఆమె చేసిన కార్యం, ఆమె విశ్వాసం నేనెళ్లి ఆయన పాదాలు కడిగితే చాలు. నేను క్షమించబడతాను అన్న ఆమె విశ్వాసం ఉందే, ఆ విశ్వాసం ఆమెని రక్షించింది. ఆమె విస్తారంగా ప్రేమించిందట. ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయంట. ఈమెలో 3 లక్షణాలు కనిపిస్తున్నాయి చూడండి. మొదటిది ఒక పశ్చాత్తాపం. 2 ఈయనే పాపాలు క్షమించేవాడనే ఆయన మీద విశ్వాసం. 3 ప్రేమ. ఈవేళ పశ్చాత్తాప హృదయం మనకుందా? ఎంతోటి వ్యక్తులైనా సరే, ఎవరినైనా సరే నేటి దినాల్లో సేవకులని లేదు, పెద్దలని లేదు, తల్లిదండ్రులని లేదు, గురువులని లేదు, మనకు బోధ నేర్పేవారని లేదు. అలాగే పాఠశాల, కళాశాలల్లో మనకు బోధ నేర్పుతున్నారే, మనల్ని మంచి మార్గాల్లో తీర్చిదిద్దుతున్నారు ఉపాధ్యాయులు, అధ్యాపకులని. ఏ విధమైన గౌరవ మర్యాదలు లేవు. అన్నదమ్ములని, వయసులో పెద్దవారని ఏ విధమైన గౌరవం లేదు. వ్యర్థమైన ఆలోచనలు, వయసు లేదు. అలాగే వరసలు లేవు. ప్రతి వారు ప్రతి విషయంలో ఎన్నో రకాలుగా పాపం చేస్తూ ఉంటున్న నేటి దినాల్లో అలాగే ఎవరి దగ్గర ఎవరు తగ్గడానికి ఇష్టపడట్లేదు. తల వంచడానికి ఇష్టపడట్లేదు. ఏమండి సేవకులైతే గౌరవిస్తాము. భయపడాలా? సేవకులైతే వాళ్ళేది చెప్తే అది వినాలా? అంటే ఈవేళ మాట వినే విధేయత స్వభావం లేదు. పశ్చాత్తాప హృదయం లేదు. అంటే ఏ రకంగా మనసు చలించేది లేదు. కఠినమైన మనసుతో ముందుకు సాగుతూ ఉంటుంటే, దేవుని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. విశ్వాసముందా? పశ్చాత్తాప హృదయముందా? ప్రభువుని ప్రేమిస్తున్నావా ప్రియ విశ్వాసి? విస్తారంగా ప్రేమించావో, విస్తారంగా క్షమించబడతావు. బలమైన విశ్వాసం కలిగి ఉందో, ఈ పక్షాన అనేకమైన మేలులు జరుగుతాయి. విశ్వసించాలి. పశ్చాత్తాప పడితే ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. కన్నుల నిండా కన్నీళ్లు నింపుకొని, ఆ కన్నీరు ఆయన పాదాల దగ్గర, ఆయన పాదాల మీద కారుస్తుంది. నీళ్ళతో కడగలేదు ఆయన పాదాలు. తన కన్నీళ్లతో కడిగి, తల వెంట్రుకలతో తుడిచి, అత్తరు పోసింది. ఆ పాదాలకు అత్తరు పూసి, ఆయనను ఆమె చేస్తున్న ఆరాధన, ఆమె పశ్చాత్తాపం, ఆమె ప్రేమ, ఆమె విశ్వాసం చూడండి. వేళ యేసుని ఇలాగు మనం సమీపిస్తున్నామా?
పశ్చాత్తాప హృదయంతో సమీపిస్తున్నామా? ఏదో ప్రార్థన చెయ్యాలి కదా! వాక్యం వినాలి కదా! ఆరాధనకెళ్ళాలి కదా! క్రైస్తవుడినని పిలువబడుతున్నాను కదా! బాప్తిసం పొందినప్పుడు ఖచ్చితంగా చెప్పారు గదా! శని, ఆదివారాలు లేదా ఇతరితర ప్రార్థనా కూడికలు మానొద్దని. మానితే మళ్ళేమన్నా అంటారేమో! ఇదా మనం ప్రభువు చేరుతున్న పద్ధతి? ఈవేళ ఆదివారం వెళ్ళాలి. ఇంట్లో ఉంటే బాగోదు. ఏదో ఒక సమయానికి మందిరంలో కాసేపు వెళ్లి కూర్చునుంటే చాలు. ఇలాంటి హృదయంతో సమీపిస్తున్నామా? లేదు ఈ దేవుడిని దేవుడిగా ఎరిగి పశ్చాత్తాప హృదయంతో హృదయాలను ఆయన ఎదుట కుమ్మరిస్తూ కన్నీళ్ల రూపంలో మన హృదయంలో ఉన్నదంతా ఆయన పాదాల మీద కుమ్మరిస్తూ ఈయన ఎంతగా కృప చూపుతున్నాడో ఆ కృపను తలంచి, 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 తలంచి ప్రేమిస్తూ ఎంతగా నన్ను ప్రేమించిన దేవుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడిని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. అలాగే ఎంత విశ్వాసం ఉంటుంది, ఎంత ఆయన మీద ఆధారపడుతున్నామో మనల్ని మనం ఈ అధ్యాయంలో విన్న మాటల ద్వారా పరీక్షించుకోగలిగితే ఎంతో మేలు. శతాధిపతిని చూడండి, విశ్వాసాన్ని చూడండి. చక్కటి విశ్వాసంతో అయ్యా! నా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుడిని కాదు. నేను ఒక బాధ్యత తెలిసినోడిని. నా కింద ఇందరున్నారు. కానీ నీవు అలాంటి వాడివి కాదయ్యా! నీవు నాకన్నా గొప్పవాడివి. ఆ విశ్వాసం మనకుందా? దేవుడు గొప్పవాడు. దేవుడు మనకన్నా గొప్పవాడు. దేవుని ఉన్నత స్థితిని మనం తక్కువ చేయకూడదు. రోమపత్రికలో మనం చదువుతాము. దేవుని యొక్క ఉన్నతమైన మహిమ మహత్యాన్ని చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమలకు మార్చేశారంట. ఉన్నతమైన దేవుని రూపాన్ని పురుగులకు, పశువుల రూపానికి మార్చేశారంట. దేవుడు దేవుడే. ఆయన ఉన్నతమైన వాడు. రోషం కలిగిన దేవుడు. ఆయన్ని ఆయనగా విశ్వసించాలి. ఆయన శక్తి సామర్థ్యాలు విశ్వసించాలి. అదిగో ఆ పేద విధవరాలి మీద కనికరపడ్డ దేవుడు. కనికర హృదయంతో చేతులు చాపి నీకై నాకై ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదుట దీనులంగా మనం కనిపించాలి. దీనత్వం కలిగిన హృదయం, దీన మనస్సు మనలో ఉండాలి. అలాగే యోహాను గురించి చెప్తూ దేవుడు చెప్తున్నారు. దేవుని రాజ్యంలో అల్పులైన వారు యోహాను కన్నా గొప్పవారుగా ఎంచబడతారు. యోహాను గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. అయినప్పటికీ దేవుని రాజ్యపు వారసులు యోహాను కన్నా గొప్పవారిగానే ఎంచబడతారు. కారణం రక్తం చేత కొనబడినవారు, రక్తం చేత శుద్ధి చేయబడినవారు. మరి దేవుని రాజ్యానికి హక్కుదారిగా నువ్వు మారావా? వారసత్వాన్ని, పౌరసత్వాన్ని పొందుకున్నావా? విశ్వాసి ఆలోచించుకో. పొందుకోవాలంటే ఇదిగో ఈ స్త్రీ ప్రభువును విస్తారంగా ప్రేమించినట్లు విస్తారంగా ప్రేమించే హృదయం మనకుండాలి. పశ్చాత్తాపంతో కన్నీరు కార్చినట్లు పశ్చాత్తాప హృదయం మనలో ఉండాలి. ఆమె విశ్వసించినట్లు ఈయనే రక్షకుడు, ఈయనే పాపాలు క్షమించేవాడని విశ్వసించినట్లు విశ్వాసం మనలో ఉండాలి. శతాధిపతి విశ్వాసం ఉంచడం నేర్పిస్తున్నాడు. ఈమె పశ్చాత్తాపంతో దేవుని ప్రేమించడం నేర్పిస్తూ ఉంది. అలాగే యోహాను బోధ చేశాడు. విన్నవారు దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారని, వినని వారు సంకల్పాన్ని నిరాకరించేవారని తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈవేళ నీవు నేను ఆయన మాటలు శ్రద్ధ మనసుతో వింటున్నామా? భయభక్తులతో వింటూ ముందుకు సాగే వారమైతే ప్రభు కృపను పొందుకోగలుగుతాము. వాక్యాలు శ్రద్ధగా వినండి. వింటే ఆయన సంకల్పం ఏంటో తెలుస్తుంది. ఆయన సంకల్పం తెలుసుకొని అలాగు కొనసాగించాలి. నిరాకరించాము శిక్షకు పాత్రలం కావాల్సొస్తుంది. దేవుని సంకల్పాన్ని నెరవేర్చే మనసు, పశ్చాత్తాప హృదయం, దేవుని మీద బలమైన విశ్వాసం, ఆయన కృప, కనికరం కలుగునట్లుగా దీనత్వం మనలో ఉండాలి. ప్రభువు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.